కావాలండి. ఇలా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా వస్తే కనీసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీకి రాడు. మీ జాగిరా ఫామ్ హౌస్ పాలన సరిపోదా మీకు? ఇంకా గతంలో ఏ మంత్రికైనా కలిసినవా? ఏ ఎమ్మెల్యేకి కలిసినవా? ఎమ్మెల్సీకి కలిసినవా? గతంలో ఏమన్నాడు? నేను ప్రతి జిల్లాకు పోయి పర్యటన చేసి ఆ జిల్లా సమస్యలు తెలుసుకుంటా, అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాడు. ఏ జిల్లాలు అభివృద్ధి అయినాయి? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలే కదా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలన్నా నీ 3 జిల్లాల? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఆదర్శంగా వారంకి ఒక జిల్లా తిరుగుతా అని చెప్పి మొన్న మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ చేసిండు. అన్ని జిల్లాల సమస్యలు తెలుసుకున్నాడు. గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కాదు, తెలంగాణ ప్రతి జిల్లా అభివృద్ధి కావాలి, ప్రతి ప్రాజెక్టు కావాలి, ప్రతి నియోజకవర్గానికి నిధులు అందాలని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడే యాత్ర పెట్టిండు, ప్రతి జిల్లా తిరుగుతుండు. ఇది ప్రజాపాలన. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఇవాళ నిత్యం 24 గంటలకు 18 గంటలు ప్రజల కోసం ఆలోచన